ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 21. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ప్రసంగి గ్రంథం 7, 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగొస్తున్న దేవుని బలమైన సన్నిధి మిమ్మలను ఆవరించునుగాక. ప్రియులారా, మీరు ఎలా ఉన్నారు? ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారా? మన ప్రభు సర్వ సమృద్ధి అయిన కృప కలిగిన వాడు. ఆయన గురించి దేవుని వాక్యం ఇలా రాయబడింది: యెహోవా అందరికీ ఉపకారి, ఆయన ఉపకారములు చేయవాడు. తనను ఎరిగినా ఎరగకపోయినా అనీతిమంతుల మీద కూడా తన సూర్యుని యొక్క వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు. వర్షాన్ని వారి మీదను కురిపించుచున్నాడు. అటువంటి దేవుడు తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేసుకొనని దేవుడు, తనకు ప్రియులైన పిల్లలైన మీరు ఆయన మిమ్మల్ని మర్చిపోతాడని ఎప్పుడు కూడా మీరు భావించకండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చేయి వదలడు. ఆయన మిమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు ఆయన మనసులో ఉన్నారు, ఆయన దృష్టిలో ఉన్నారు. మీ కొరకు ఆయన శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి యొక్కని నోరు మాటలాడును. ఈ వాక్య భాగంలో చివరి మాట మనం గమనించుదాం. హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాటలాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంటి మీద ఒక నీళ్ళ ట్యాంక్ ఉందనుకోండి. కింద ట్యాప్ ఉంటుంది. పైనున్నటువంటి నీళ్లు పైపుల ద్వారా కిందకు వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ ట్యాప్ని విప్పుతామో వెంటనే ఆ ట్యాంకులో ఉన్నటువంటి నీళ్లు పైపుల ద్వారా కిందికి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ పాత్ర నిండిపోతూ ఉంటుంది. అవును దేవుని బిడ్డలారా, మన హృదయం ఒక ట్యాంక్ అనుకుంటే మన నోరు ఒక ట్యాప్ లేదా ఒక నల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్యాంకులో ఉప్పు నీరుందా లేదా మంచినీరుందా? ఏ నీరున్నా ఈ ట్యాప్ ద్వారా ట్యాంకులో ఉన్నటువంటి నీరు మాత్రమే ప్రవహిస్తుంది, విడుదల చేయబడుతుంది. అలాగే మీ హృదయం అనే ట్యాంకులో ఏవైతే మాటలు ఉన్నాయో అవి మాత్రమే ప్రవహిస్తాయి. మీ నోరు అనబడినటువంటి ఆ ట్యాప్ ద్వారా ఆ మాటలు ప్రవహిస్తాయి. దేవుని బిడ్డలారా, మీ హృదయం అనే ఆ ట్యాంకులో దేవుని వాక్యం అనే నీళ్ళని మీరు నింపుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం మీ హృదయంలో నింపబడితే మీ నోరు కూడా ప్రతి గడియ దేవుని వాక్యాన్ని మాట్లాడుతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మీ హృదయంలో నుండి మీ నోటి గుండా అది వెల్లడి చేయబడుతుందో, ప్రియ దేవుని బిడ్డ, నీ నోటి ద్వారా పలికిన ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు
మీ జీవితంలో నెరవేర్చడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఏ విధమైన కార్యం చేయాలని మీరు ఆశపడుతున్నారో దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మీ హృదయంలో నింపుకొని ట్యాప్ అనబడినటువంటి మీ నోటి గుండా దాన్ని విడుదల చేస్తూ ఉండాలి. మీ నోరు దాన్ని ఒప్పుకుంటున్నప్పుడల్లా దేవుని శక్తి విడుదల కావడం మీ అనుభవంలో మీరు చూడగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా ఎంతోమంది భక్తులు గొప్ప విజయాలను సాధించారు. ఎన్నో అద్భుతాలు వారు పొందుకున్నారు. నాకు తెలిసిన దైవజనులు, విశ్వాసులు దేవుని వాక్యాన్ని హృదయములో నింపుకొని ఆ వాక్యాన్ని తమ నోటి ద్వారా పలకడం ప్రారంభించినప్పుడు వారి పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి. క్యాన్సర్ 4వ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వారు అలా పలకబడిన దేవుని వాక్యం యొక్క శక్తి వారి శరీరములో విడుదల చేయబడ్డం ద్వారా వారు బాగుపడిన సాక్ష్యాలు నాకు తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మీ హృదయం అనే ట్యాంక్ మరి దేనితో నింపబడింది? చీకటి మాటలతోనా, అపవాది సంబంధమైన మాటలతోనా, సందేహంతో కూడిన మాటలతోనా, లేక దేవుని వాక్యముతోనా? దేనితో నింపబడింది? దేవుని వాక్యముతో మీ హృదయాన్ని నింపుకోనండి. అద్భుతంగా మీరు జయమును చూస్తారు, దేవుని మహిమను అనుభవిస్తారు. దేవుడు మీకు తోడైనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా హృదయాన్ని మీ వాక్యముతో నింపుకొని మా దేవా, మేము ఆ వాక్యాన్నే పలకడానికి మాకు సహాయము చేయమని అడుగుచుంటున్నాం. మా తండ్రి, మా పరిస్థితులని మార్చుకోవాలన్నా, మా పరిస్థితులు అలాగే అస్తవ్యస్తంగా ఉండాలన్నా అది మా మీద ఆధారపడినటువంటి కార్యముగా మీరు మా మీద ఆ బాధ్యతను ఉంచారు. మా తండ్రి, మీరు మా మీద చూపిన కృప మేము సమృద్ధిగా అనుభవించిన వారమై మా హృదయాలలో మీ వాగ్దానాలు, మీ వాక్యము, మీ వాక్య సారాంశము నింపుకొని పదే పదే దానిని మాటలాడుచునుట ద్వారా మా పరిస్థితులలో మీ మహిమ ప్రత్యక్షతలు కనులార చూడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.